Hi, this is Naresh Kumar. Welcome back, Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1కి సంబంధించిన M1లోని లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 3 క్యాలిక్యులస్ అనే చాప్టర్లో నుంచి మనం రోల్స్ థీరం దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనం రోల్స్ థీరం స్టేట్మెంట్ని చెప్పుకున్నాం ఒక వీడియోలో. ఏంటి రోల్స్ థీరం స్టేట్మెంట్? ఇఫ్ ఎఫ్ మ్యాప్ ఏ కామా బి టెన్స్ టు ఆర్ బి ఏ ఫంక్షన్ సచ్ దట్ ఫస్ట్ వన్ ఎఫ్ కంటిన్యూస్ అవ్వాలి. ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. సెకండ్ పాయింట్, ఎఫ్ ఈస్ డిఫరెన్షియబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. థర్డ్ వన్, f of a is equal to f of b, then there exists c belongs to a comma b such that f dash of c is equal to 0. అది అన్నమాట. ఓకే, సో ఎప్పుడైనా మీరు ఒక పాయింట్ని అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా పాలినామియల్ ఫంక్షన్ ఉన్నప్పుడు అది ఆ ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుంది, అలానే డిఫరెన్షియబుల్ కూడా అవుతుంది. కంటిన్యూస్ అంటే లిమిట్ ఆఫ్ ది ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ. ఇంటర్మీడియట్లో డిస్కస్ చేసి మళ్ళీ ఇక్కడ మళ్ళీ చేయనవసరం లేదు, స్టేట్మెంట్లోనే ఇచ్చేసాడు. కాబట్టి రెండోది డిఫరెన్షియబుల్ ఎగ్జిస్ట్ అవుతుందా కాదా? ఎస్, డిఫరెన్షియబుల్ చేయొచ్చు. ఎక్స్ క్యూబ్కి 3x², ఎక్స్ స్క్వేర్కి 2x, 2 × 6 12x అవుతుంది, 11xకి 11 కాన్స్టెంట్ 0. కాబట్టి రెండు ఎగ్జిస్ట్ అయిపోతాయి. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి కనుక్కొని మరి చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ని రాస్తున్నాను. గివెన్ ఫంక్షన్ f of x is equal to x cube minus 6x² plus 11x minus 6 on closed interval 1,3. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక పాయింట్ రాద్దాం. సిన్స్ మనకు తెలుసు, సిన్స్ f of x is continuous, f of x is continuous on closed interval 1,3 and f of x is differentiable. f of x is differentiable on closed interval 1,3. ఓకే, మరి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బిని కనుక్కుందాం. నౌ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఏ అంటే 1 అని, బి అంటే 3 అని. ఫైనల్గా రోల్స్ థీరం కాన్సెప్ట్ ఏంటి? మిడ్ వాల్యూని కనుక్కోవాలి. మిడ్ వాల్యూని ఎక్కడ? 1,3లో. అంటే 1 కంటే ఎక్కువ ఉండాలి, 3 కంటే తక్కువ ఉండాలి. అది టార్గెట్ మనది. ఓకే, ఆ సి అనే వాల్యూని కనుక్కోవాలి. దాని పేరు సి అంటాం కదా. ఎస్, నౌ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ 1 అనమాట, ఈజ్ ఈక్వల్ టు, మరి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 1 క్యూబ్ మైనస్ 6 × 1² ప్లస్ 11 × ఎక్స్ అంటే 1 మైనస్ 6. మీరు అబ్జర్వ్ చేస్తే 1 క్యూబ్ అంటే 1 మైనస్ 6 × 1² అంటే 6 ప్లస్ 11 మైనస్ 6, మైనస్ 6 మైనస్ 6 మైనస్ 12, 1 ప్లస్ 11 12 ప్లస్ 12, 12 మైనస్ 12 క్యాన్సిల్ అయిపోయింది, 0 అనమాట. ఓకేనా, ఇప్పుడు అదేవిధంగా ఎఫ్ ఆఫ్ బి వాల్యూ కనుక్కుందాం. ఎఫ్ ఆఫ్ బి అంటే ఏంటి? ఇక్కడ 3 అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఈ ఫంక్షన్లో ఎక్స్ ప్లస్ 3 సబ్స్టిట్యూట్ చేయండి. సో 3 హోల్ క్యూబ్ మైనస్ 6 × 3² plus 11 × 3 minus 6 which is equal to 3 cube 27 minus 3² 9, 9 × 6 54, next 11 × 3 33 minus 6, minus 6 minus 54 minus 60. ఇక్కడ ఒక 3 ఇక్కడ ఇచ్చేయండి, 30 ప్లస్ 30, ఎస్ 60, 60 మైనస్ 60 0 అయిపోతుంది. ఓకే, ఎస్. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటే
ఎఫ్ ఆఫ్ ఏ ఎంత వచ్చింది 0, ఎఫ్ ఆఫ్ బి కూడా 0నే కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 3 అయింది. అంటే ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ 0, ఎఫ్ ఆఫ్ 3 కూడా 0నే కాబట్టి ఇలా రాశాను. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రోల్స్ థీరం స్టేట్మెంట్లో ఎఫ్ కంటిన్యూస్ అయింది, డిఫరెన్షియబుల్ అయింది, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి అయింది. అంటే రోల్స్ థీరంలో ఉన్న అన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేసింది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్, దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ satisfies all the conditions, of Rolle's theorem. All the conditions of Rolle's theorem. By Rolle's theorem, by using Rolle's theorem, there exist అంటే కొన్నిటికి మాత్రమే, కొన్ని వాల్యూస్ మాత్రమే ఉంటాయి ఎక్కడ 1,3 ఇంటర్వెల్లో. ఓకే, దీన్ని ఫర్ ఆల్ అంటుంటాం, అన్ని వాల్యూస్ ఉంటాయని. దెర్ ఎగ్జిస్ట్ అంటే కొన్నిటికి. ఫర్ ఆల్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 1,3. ఆ సిని కనుక్కోవడానికి మన ప్రయత్నం such that f dash of c is equal to 0. that is taking as 1. ఇది స్టేట్మెంట్ అన్నమాట. ఓకేనా? సరే, ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది కదా, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుద్ది, ఎక్స్ బదులు సి సబ్స్టిట్యూట్ చేస్తాం. లెఫ్ట్ సైడ్లో ఇక్కడ 1లో లెఫ్ట్ సైడ్లో రెండు ఈక్వల్ అయిపోతాయి, ఎఫ్ డాష్ ఆఫ్ సి. రైట్ సైడ్ని ఈక్వేట్ చేస్తాం, అప్పుడు సి వస్తుంది. ఓకే, సో కాబట్టి బట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూని కనుక్కుంటున్నాను. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3x². ఓకే, మైనస్ ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x, పక్కన 6 ఉంటుంది, 2 × 6 12x అవుతుంది. నెక్స్ట్ 11x యొక్క డిఫరెన్షియేషన్ 11, 2x యొక్క డిఫరెన్షియేషన్ 2, అట్లనే 11x యొక్క డిఫరెన్షియేషన్ 11. కాన్స్టెంట్ 0 అయిపోతుంది. ఓకే, రాయనవసరం లేదు. ఇప్పుడు మనము x ప్లేస్లో సిని సబ్స్టిట్యూట్ చేస్తాను. 3c² మైనస్ 12c, ఎందుకంటే సిలో కనుక్కోవాలి, సి వాల్యూనే కనుక్కోవాలి కాబట్టి ఎక్స్ ప్లేస్లో సి మనం సబ్స్టిట్యూట్ చేసిన ప్రాబ్లం ఏం లేదు. ఎస్, ఇప్పుడు దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తున్నాను. 1, 2ని అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఈక్వల్ కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూని కూడా ఈక్వల్ చేసేసి మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా వచ్చేస్తుంది. అప్పుడు మనం రూట్స్ని కనిపెడతాం. రూట్స్ రానప్పుడు -b + r - √b² - 4ac/2aని ఉపయోగించి చేస్తాం. ఓకే, సో రెండింటిని ఉపయోగించి ఫ్రమ్ 1 and 2 we get, ఎస్ చెప్పండి. 3c² లెఫ్ట్ సైడ్ ఈక్వల్ కాబట్టి రైట్ సైడ్ని కూడా ఈక్వల్ చేస్తున్నా. 3c² మైనస్ 12c ప్లస్ 11 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, రూట్స్ వస్తాయని చూడండి. 11 × 3 33, 33కి 11 × 3ని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ రావడానికి ఛాన్స్ లేదు కాబట్టి రూట్స్ రావు. రూట్స్ రానప్పుడు -b + r - ఫార్ములాని ఉపయోగిద్దాం. c ఈజ్ ఈక్వల్ టు -b + r - √b² - 4ac/2a. ఏ అంటే ఇక్కడ c² కోఎఫిషియంట్, ax² + bx + c అంటే కదా, ఇక్కడ సిలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది కాబట్టి సి వాల్యూ కనుక్కుంటున్నాం. a ఈజ్ ఈక్వల్ టు 3, b ఈజ్ ఈక్వల్ టు -12, c ఈజ్ ఈక్వల్ టు 12. ఓకే, సో కాబట్టి -b మైనస్ ఆఫ్, ఇక్కడ b అంటే -12 అనమాట. ఓకే, +r - √b², b అంటే ఎంత, -12 హోల్ స్క్వేర్ మైనస్ 4 × ac, a అంటే 3, c అంటే 11 డివైడెడ్ బై 2a, 2 × a అంటే 3. ఓకే, సో
సో సి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది 12 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ -12 హోల్ స్క్వేర్ మైనస్ అనే స్క్వేర్లో ప్లస్ అవుతుంది 144 మైనస్ 4 ఇంటూ 3 12 12 ఇంటూ 11 132 ఎస్ కాబట్టి డివైడెడ్ బై 2 ఇంటూ 3 6 నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ తీసేస్తే ఇక్కడ 4 మైనస్ 2 2 నెక్స్ట్ 4 మైనస్ 1 4 మైనస్ 3 12 రూట్ 12 వచ్చేస్తుంది డివైడెడ్ బై 6 12ని మనం ఏం రాసుకోవచ్చు 12ని 4 ఇంటూ 3 రాయొచ్చు డివైడెడ్ బై 6 రూట్ 4 అంటే 2 C is equal to 12 plus or minus 2 into root 3 divided by 6 అన్నమాట మళ్ళీ రెండిట్లోంచి 2ని కామన్ తీస్తున్నా సో 2ని కామన్ తీస్తే 6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3 బై 6 ఉంటుంది మళ్ళీ 2 1s 2 3 టైమ్స్ క్యాన్సిల్ C is equal to 6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3 బై రూట్ 3 అన్నమాట ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చూడండి C ఈజ్ ఈక్వల్ టు 6 బై 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3 బై 3 రాస్తాం ఓకేనా 3తో డివైడ్ చేద్దాం ప్రతి ఒక్క టర్మ్ని ఓకే 6 బై 3 రూట్ 3 బై 3 3 1s 3 2 టైమ్స్ అట్లానే మీరు చెప్పాలి రూట్ 3 కదా సరే ఆ రూట్ 3 నేను ఇక్కడ 3 ఉంది కదా డినామినేటర్లో 3ని రూట్ 3 ఇంటూ రూట్ 3 రాసుకోవచ్చు అగైన్ రూట్ 3 హోల్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ సో 2 ప్లస్ ఆర్ మైనస్ ఈ రూట్ 3ని అట్లనే రాస్తున్నా డినామినేటర్లో ఉన్న 3ని రూట్ 3 ఇంటూ రూట్ 3 రెండు క్యాన్సిల్ C ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ 1 బై రూట్ 3 ఎస్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే C వాల్యూస్ రెండున్న ఇవన్నీ తీసుకోవచ్చా మన ఇంటర్వెల్లో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను చూడండి ఒకటి ప్లస్ కేసు ఒక మైనస్ కేసు తీసుకుంటున్నా రెండు అనేవి మన ఇంటర్వెల్ 1,3లో ఉంటాయి సార్ దట్ బిలాంగ్స్ టు 1,3లో ఉంటాయి ఎలా అంటే చూడండి ఫస్ట్ ఈ వాల్యూ 2 ప్లస్ ఓకే ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ 1,3లో ఉంటుంది అంటే 1 కంటే ఎక్కువ 3 కంటే తక్కువ ఎలా సార్ అంటే ఒకసారి చూద్దాం 2 ప్లస్ 1 బై రూట్ 3 ఇది తీసుకుంటున్నా 2 రాశాను 1 బై రూట్ 3 అంటే 1.732 ఎస్ 1 బై 7.32 మీరు క్యాలిక్యులేటర్లో టైప్ చేయండి 0.577 2 ప్లస్ 0.57 అంటే 2.577 ఎస్ ఇప్పుడు మీరు చెప్పండి ఈ 2.577 అని 1 కంటే ఎక్కువ ఉంది ఎస్ 3 కంటే తక్కువ ఉంది ఎస్ కాబట్టి ఆ ఇంటర్వెల్లో ఉంటుంది ఇప్పుడు ఇది తీసుకోండి మైనస్ తీసుకోండి మైనస్ ఇప్పుడు ఓకే మరి సబ్ట్రాక్షన్ చేస్తున్నా 10 మైనస్ 7 సో 3 ఇక్కడ మళ్ళీ 9 ఉంటుంది సో 9లో 7 పోతే 2 మళ్ళీ ఇక్కడ బారోయింగ్ తీసుకుంటే 4 నెక్స్ట్ మళ్ళీ పాయింట్ ఇక్కడ 1 ఉంటుంది 1.423 అంటే మీరు చెప్పండి 1.423 అనేది 1 కంటే ఎక్కువ ఉంది కదా 3 కంటే తక్కువ ఉంది ఎస్ కాబట్టి సో ఈ రెండు వాల్యూస్ అనేవి ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ మిడిల్లో ఉంటాయి అని చెప్పచ్చు ఓకే ఇలా చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బాయ్